10 ఏళ్ల కిందట మన తెలుగు రాష్ట్రాల్లో చదువు ఎలా ఉండేది? ఇప్పుడు అది ఎలా ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందో తెలుసా మావా? నంబర్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు నిజమేనంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో సీన్ ఒకేలా ఉంది. 10 ఏళ్ల కిందట మన దగ్గర ప్రైవేట్ కాలేజీలు పెరుగుతుంటే ఇప్పుడు అవి ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏఐఎస్హెచ్ఈ రిపోర్ట్స్ ప్రకారం మన తెలుగు స్టేట్స్ లో 80% పైగా కాలేజీలు ప్రైవేట్ బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1400 పైగా ప్రైవేట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలు 350 లోపే ఉన్నాయి. తెలంగాణలో కూడా అంతే దారుణం. 800 పైగా ప్రైవేట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు 230కి మించి లేవు. ఎందుకు ప్రైవేట్ కాలేజీలు ఇంతలా పెరిగాయంటే ఇది సింపుల్ బిజినెస్ మోడల్ మామ. ఒక కాలేజ్ పెట్టడం అంటే ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటా సీట్లు, డొనేషన్లు, భారీగా ఫీజులు. చదువు కంటే సంపాదన మీద ఫోకస్ పెరిగింది. ప్రభుత్వం కొత్త కాలేజీలు కట్టడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకని ప్రైవేట్ వాళ్ళు ఫాస్ట్ గా దుకాణాలు తెరిచేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు కట్టడానికి బడ్జెట్ లేదంటారు. కానీ అదే ప్రైవేట్ కాలేజీలకి ఫీజు రీఇంబర్స్మెంట్ మాత్రం కోట్లలో కడతారు. ఆ డబ్బుతో సొంతంగా యూనివర్సిటీలు కట్టొచ్చు కదా మావా. ఎందుకు చేయట్లేదు? సిస్టమ్ ని ఎందుకు స్ట్రాంగ్ చేయడం లేదు? చదువు అనేది ప్రతి ఒక్కడి హక్కు. కానీ ఇది ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ వస్తువు అయిపోయింది. పేదవాడు ప్రైవేట్ లో చదవలేడు, గవర్నమెంట్ లో సీట్లు దొరకవు. మరి ఈ సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్షరాలు నేర్పించాల్సిన బడి అంకెలు లెక్క పెట్టే బిజినెస్ సెంటర్ అయిపోతే భవిష్యత్తు ఏంటి?